మరి బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్, గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి మనం బంగారం వెండి ధరలు చూసుకుంటే బంగారం ధర కంటే వెండి ధర బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు బంగారం వైపు మొగ్గు చూపితే మంచిదా, వెండి వైపు మొగ్గు చూపితే మంచిదా, ఏం చెప్తారండి? అర్చన, నా మాట మీకు వినపడుతుందా? వినిపిస్తోందండి, చెప్పండి. ప్రధానంగా బంగారం వెండి రెండూ కూడా, అంటే ఇంత క్రితమే చెప్పినట్టుగా బంగారం వెండి రెండూ కూడా పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి అంశాలేననేది ప్రధానంగా విశ్లేషకుల యొక్క మాట. ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం చూసినట్టయితే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి అడ్వైజర్స్ చేసేటటువంటి అనేక సంస్థలు ఇప్పటికి కూడా బంగారాన్ని వెండిని ప్రధానమైనటువంటి పెట్టుబడి వనరుగా భావిస్తున్నాయి. ఈవెన్ ల్యాండ్ కూడా అంత సేఫ్ కాదు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. చాలామంది మన ల్యాండ్స్ మీద లేకపోతే హౌసింగ్ మీద అంటే ఇటువంటి వాటి మీద చాలా వాటి మీద మనం పెట్టుబడి పెడతారు. కానీ స్టాండర్డ్గా ఉన్నటువంటి ఏకైక పెట్టుబడి వనరు ఏదైనా ఉంటే ఎప్పటికీ కూడా ఫేడ్ అయిపోయినటువంటిది, ఎప్పటికీ కూడా నష్టం వాటిల్లన్నటువంటిది అయినటువంటి విషయం కేవలం బంగారం వెండి మాత్రమే సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు వెండి ధరలు బాగా తగ్గినాయి, బంగారం కంటే తగ్గింది, బంగారం ధర కూడా తగ్గుతోంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేటటువంటి ఎవరికైనా సరే ముందు వాళ్ళకి భారీ లాభాల పంట వాళ్ళకి వస్తుంది అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అందువల్ల ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ రెండింటి మీద ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు అనేది వాళ్ళ యొక్క మాటగా మనం చెప్తున్నాం. అంటే లాంగ్ టర్మ్ చూసుకుంటే ఎంతవరకు ఇప్పుడు కొన్న తర్వాత ఎంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది శివప్రసాద్? బహుశా ఒక 3-4 months పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటాను. బహుశా ఆ తర్వాత మొత్తం అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది నెమ్మదిగా అనేది చెప్తున్నారు. బంగారానికి కానీ వెండికి కానీ తరుగుదల అనేది, డౌన్ఫాల్ అనేది ఉండదు అనేది క్రిస్టల్ క్లియర్గా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. డౌన్ఫాల్ ఉండదు అంటే ఆటోమేటిక్గా అది రైజ్ అవుతుందనే కదా దాని యొక్క అర్థం. ఇప్పుడున్న పరిస్థితికి మీకు కనీసం ఒక 5 రెట్లు 6 రెట్లు పెరిగినా కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాలు వచ్చినట్టు దాన్ని భావించవలసి ఉంటుంది. కాబట్టి సేఫ్ అయినటువంటి పెట్టుబడి బంగారం వెండి అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ యుద్ధం పరిస్థితి ఏదో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అతి త్వరలో అది ముగిసిపోతుందని భావిస్తున్నారు. మహా అయితే ఇప్పటికి నెల దాటింది కాబట్టి ఇంకో నెల 15 రోజులు జరిగితే జరగచ్చు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులన్నీ సర్దుబాటు అయిపోయినటువంటి పరిస్థితుల్లో తర్వాత నెమ్మదిగా వీటి ధరలు మళ్ళీ పుంజుకుంటాయనేదే విశ్లేషకుల యొక్క మాటగా తెలుస్తుంది. అర్చన, అంటే ఒకప్పుడు యుద్ధ ప్రభావం వలనే ఇలా ధరలు పెరుగుతూ వస్తున్నాయి అనేవాళ్ళు. మరి ఇప్పుడు యుద్ధ ప్రభావం ఉంది కానీ తగ్గుతూ వస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి శివప్రసాద్? అంటే యుద్ధం ఒక దీర్ఘకాలికంగా అది కొనసాగుతోంది కాబట్టి తగ్గుదల అనేది స్టార్ట్ అయింది. ఒకవేళ అలా కాకుండా ఒకవేళ 10 రోజులు 15 రోజులు లేదా 20 రోజులు కనుక జరిగి ఉంటుంటే పరిస్థితి ఇంకా డిఫరెంట్గా ఉండేది. కానీ దీర్ఘకాలికంగా కొనసాగుతోంది. అన్సర్టనిటీ ఉంది. పైగా ఇప్పుడు అమెరికా నుంచి కానీ లేకపోతే ఇటువైపు ఇరాన్ నుంచి కానీ అన్సర్టనిటీ కనిపిస్తోంది. ట్రంప్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏముంది, ఈరోజు యుద్ధం ఆపేస్తామని ఒకరోజు చెప్తాడు, తగ్గుదల వైపు వెళ్తోంది, మనం ఎండ్ చేస్తున్నాం తొందరలో అని చెప్పి ఒకసారి చెప్తాడు. మళ్ళీ తనకున్న సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాను, ఖర్జు ద్వీపాన్ని మనం స్వాధీనం చేసుకోబోతున్నాం అన్నట్టుగా ఇంకో రోజు మాట్లాడతాడు. ఇట్లాంటి వైఖరి వల్ల మార్కెట్ల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది, తీవ్రమైనటువంటి అన్సర్టనిటీ కనిపిస్తోంది. ఆ అన్సర్టనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల గతంలో మీరు చెప్పినట్టుగా యుద్ధాలు వస్తే బంగారం ధర పెరగాలి, మనం కూడా గతంలో అదే చెప్పాము. కానీ ఈ అన్సర్టనిటీ వల్ల అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో యుద్ధం కంటిన్యూస్గా ఇట్లాగే జరుగుతుంది అనుకుంటే దాని పరిస్థితి డిఫరెంట్. అప్పుడు ఉండేటటువంటి మార్కెట్ విలువ, మార్కెట్ యొక్క వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏమీ తెలియని పరిస్థితిలో ఓ రోజు కుప్పకూరడం స్టాక్ మార్కెట్స్, ఓ రోజు మళ్ళీ పుంజుకోవడం జరుగుతుంది. ఈ అన్సర్టనిటీ వల్ల ఇలా జరుగుతుంది తప్ప బంగారం వెండి ధరలు డెఫినెట్గా ముందుకే వెళ్తాయి అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అర్చన, అయితే శివప్రసాద్, జనరల్గా మనం ఎప్పుడు డాలర్, క్రూడ్ ఆయిల్ రేట్లను బట్టి బంగారం ధరలు నిర్ణయిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటారా, లేకపోతే అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులను కూడా బేస్ చేసుకొని చూడాల్సిన పరిస్థితేనా? డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ 94 రూపాయలకి పెరిగింది. అంటే వాళ్ళ దృష్టిలో మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. డాలర్తో కంపారిజన్ చేస్తే రూపాయి బలపడాలి కానీ రూపాయి క్షీణిస్తోంది. 94 రూపాయలకి క్షీణించింది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడైతే బయటపడుతుందో ఆ రోజు పరిస్థితులు సర్దుకుంటాయి. అందువల్ల ఆ సర్దుకునే దిశగా వెళ్ళాలి అంటే ముందు సమస్యలన్నింటిలోంచి బయటికి రావాలి. ఈ ఆయిల్ కానీ పెట్రోల్ ధరలు కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా సర్దుకున్నప్పుడు వాణిజ్యం సదాసిదాగా
ఏదో నడిచిపోతుంది, ఎక్కడి నుంచో తెస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ఇక్కడ ఇస్తున్నాం కాకుండా మనంతర మనమే దీన్ని నడపగలుగుతున్నాం అనే పరిస్థితి వచ్చిన రోజున ఆటోమేటిక్గా ఇవన్నీ సర్దుకుంటాయి. ఆ రూపాయి ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాటి విలువలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది తాత్కాలికమైనదే విశ్లేషకుల యొక్క మాట. అందులో ప్రస్తుతం డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ 94 రూపాయలు పడిపోయినప్పటికీ కూడా ఇది మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది, 62-70 దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కూడా అదే కనుక నిజమైతే దీంతో పాటు బంగారానికి ఉన్నటువంటి లంక ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అది కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.